నెక్స్ట్ 11th బిట్ చూడమ్మా, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2022 నాన్న. సో 2013 to 2025 మోషన్ ఏ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని పీవైక్యూ బిట్స్ మనం సిరీస్ స్టార్ట్ చేసినాం నాన్న. సో ఆల్రెడీ 10 బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 11th బిట్ అమ్మా. సో 11th బిట్ చూడమ్మా, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2022. సో ఏమి ఇచ్చారు చూడమ్మా, ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ 4 దెన్ dx బై dt అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈజ్ డాష్ అన్నాడు నాన్న. టైంకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారమ్మా, t ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ 4, right? So t is equals to root x plus 4, then find dx by dt at t is equals to 4 అని అన్నారు నాన్న. సో then what to get here? సో dx by dt క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో dx by dt క్యాలిక్యులేట్ చేయాలి at t is equals to 4. ఓకే సార్. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో ఇక్కడ నాన్న ఫస్ట్ ఇక్కడ dx by dt అన్నారు కాబట్టి ఈ ఈక్వేషన్లో x by t నాన్న. సో ఇక్కడ t is equals to root x plus 4 నాన్న. టేక్ root x outside because you want to differentiate dx by dt you want. సో కాబట్టి root x by t తీసేప్పుడు ఏమవుతుంది చూడన్న, root x is equals to plus 4 ఆపకపోతే -4 t minus 4, right? So root x is equals to t minus 4. Now squaring on both sides నాన్న, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నా చేయండి, లేదా రూట్ ఆపక కన్నా షిఫ్ట్ చేయండి. బోత్ ప్రొసీజర్స్ ఆర్ సేమ్. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, సో ఇక్కడ ఎక్స్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, t minus 4 whole square, right? So then what to get here? So x is equals to t minus 4 whole square, a minus b whole square ma. So t square plus 16 minus, so minus 8t అవుతుంది నాన్న. ఎందుకంటే 2ab నాన్న, 2 ఇంటూ t ఇంటూ 4. సో కాబట్టి మైనస్ 8t అవుతుంది నాన్న. నౌ ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. dx బై dt ఆస్కండి నాన్న. సో కాబట్టి dx బై dt ఓకే ఈక్వల్స్ టు వాట్? సో d by dt of, you want to differentiate nana, so x equation is what? t square plus 16 minus 8t nana. Now differentiate it, then what to get ma? So differentiate cheste t square power formula nana, n into x power n minus 1. So kabatti ka t square anadu gatti 2 into t power 2 minus 1. So t square differentiation 2t plus 16 nana, d by dt of 16 only constant differentiation 0, okay, minus next 8 into 8 constant beta bettastam dt by dt 1. So got it 2t minus 8. But you have to calculate dx by dt at what time? T is equals to 4 seconds. Cut t place lo 4 seconds substitute cheyanana. Then what to get? So 2 into 4, okay, so 2 into 4 8, 8 minus 8 0. So dx by dt, if t is equals to root x plus 4, dx by dt at t is equals to 4 is 0. Option 2 nana. Take screenshot. Next 12th one chudamma. So 12th one which is given in 2023 year nana. So 12th one 2023 lo ichadu emi icharu chudamma, the distance traveled by a particle is related to time t nana. Oka particle distance path cover chestu veltandanta with respect to time t as, so the distance traveled by the particle related to time x is equals to what? 4t square nana. Okay, then the velocity of the particle at t is equals to 5 seconds will be dash. So velocity calculate cheyali nana, ఏ టైం దగ్గర at t is equals to 5 seconds అన్నారు నాన్న, రైట్ నాన్న. ఇక్కడ x వేరీడ్ విత్ టైం ఇచ్చాడు, x is equals to 4t square. You have to calculate velocity at what time sir? t is equals to 5 seconds, right? Sorry. సో ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం నన్ను? అక్కడ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్, యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వెలాసిటీ. నన్ను డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ రాయాలంటే ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే గో ఫర్ డిఫరెన్షియేషన్. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈక్వేషన్ ఫార్మాట్ డిఫరెన్షియేట్ చేయనన్న. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్. డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. ఇక డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు ఫర్ స్ట్రైట్ లైన్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్. సో కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను, యూ గెట్ వెలాసిటీ. సో అప్పుడు ఏమవుతుంది చూడన్న, సో d బై dt ఆఫ్ x అమ్మ, x అంటే గివెన్ 4t స్క్వేర్ నాన్న. Now take 4 constant, take outside. So d by dt of t square power formula n into x power n minus 1. కాబట్టి ఇక్కడ 2t అవుతుంది నాన్న. సో ఇక్కడ టైం వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ అంటే 5 seconds నాన్న. సో t ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేయమ్మా. సో దెన్ వాట్ టు గెట్? 2 into 5 10, 10 into 4
40. సో వెలాసిటీ ఎంత వస్తుంది సార్ అట్ 5 seconds అంటే 40 meter/second. సో 12th వన్కి ఆప్షన్ 4 మా 40 meter/second. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా 13th బిట్ చూడన్నా. 13th బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా ఒకసారి. 13th బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2023. 13th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ వెహికల్ ట్రావెల్స్ 4 kilometers with speed of 3 km/h and another 4 kilometers with speed of 5 km/h, then its average speed is dash అన్నాడు. నన్న ఇక్కడ 4 kilometer డిస్టెన్స్లో 3 km/h లో వెళ్తాందంట ఒక వెహికల్, రైట్. అనదర్ 4 kilometers డిస్టెన్స్లో 5 km/h స్పీడ్లో వెహికల్ వెళ్తాందంట. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. బాబు ఫస్ట్ 4 kilometersలో 3 km/h, అనదర్ 4 kilometersలో 5 km/h, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్. నన్ను ఇక్కడ కొన్ని కారుణ్య రూల్స్ చెప్తున్నాను, కే రూల్స్ చెప్తున్నాను. ఈ యావరేజ్ స్పీడ్ని బేస్ చేసుకొని నువ్వు ఈజీగా సాల్వ్ చేయాలా. లెస్ దాన్ 2 minutesలో నాకు సాల్వ్ కావాలి సార్ అంటే కొన్ని ఫార్ములాస్, కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి నాన్న. సో కే రూల్స్ జాగ్రత్తగా వినమ్మా. సో ఏంటి సార్, ఎప్పుడైనా సరే యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలా అన్నప్పుడు ఈ ఫార్మాట్స్ గుర్తుపెట్టుకో. సో కారుణ్య రూల్స్, కే రూల్స్ ఏంటి సార్ చూడన్న. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ సేమ్ ఉంటే గుర్తుపెట్టుకో అమ్మా. డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ ఉండి, ఇప్పుడు 4 kilometers సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ స్పీడ్స్, సేమ్ డిస్టెన్స్ ఉండి డిఫరెంట్ స్పీడ్స్ ఉంటే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా నాన్న గుర్తుపెట్టుకో. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ నాన్న. డిస్టెన్స్ సేమ్ ఉండి, రైట్. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ డిస్టెన్స్ సేమ్ ఉండి, సో స్పీడ్స్ డిఫరెంట్ ఉంటే V1 V2 ఉంటే ఫార్ములా ఒకే ఒక ఫార్ములా ఏంటి సార్, 2V1 V2 by V1 plus V2. ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న. సో డిస్టెన్స్ సేమ్ ఉందా, V1 V2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయా, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం చెప్తాము, 2V1 V2 by V1 plus V2. అదొక్కటి అప్లై చేయి అయిపోతుంది అన్న. సేమ్ డిస్టెన్స్ ఉండాలి. V1 V2 ఉంటే సో 2 different స్పీడ్స్ సేమ్ డిస్టెన్స్. V1 V2 డిఫరెంట్ నాన్న, V1 V2 డిఫరెంట్, డిస్టెన్స్ సేమ్. సో XX DD 4 సేమ్ డిస్టెన్సెస్ ఉండాలి, స్పీడ్స్ డిఫరెంట్ ఉండాలి, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏం వాడాలి, 2V1 V2 by V1 plus V2. అలా కాదు సార్, ఒకవేళ సేమ్ డిస్టెన్స్ 3 different స్పీడ్స్ ఇస్తే సార్, సో సేమ్ డిస్టెన్స్ నాన్న. సో డిస్టెన్స్ సేమ్, నెక్స్ట్ రూల్ జాగ్రత్త గుర్తుపెట్టుకో. డిస్టెన్స్ సేమ్ 3 స్పీడ్స్ ఇచ్చాడు సార్, V1 V2 అండ్ V3, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏంటి సార్. సో దెన్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ సేమ్, రైట్. 3 different స్పీడ్స్ ఇచ్చాడమ్మా. డిస్టెన్స్ సేమ్ నాన్న, కానీ 3 different స్పీడ్స్ ఆర్ గివెన్, V1 V2 V3, దెన్ యావరేజ్ స్పీడ్ బికమ్స్ వాట్. సో ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా, 3V1 V2 V3 బై ఓకే V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ నాన్న. ఎప్పుడైతే డిస్టెన్స్ సేమ్ ఉండి డిఫరెంట్ 2 స్పీడ్స్ ఇస్తాడో 2V1 V2 బై V1 ప్లస్ V2, డిస్టెన్స్ సేమ్ సార్ 3 different స్పీడ్స్ ఇస్తాడో 3V1 V2 V3 బై V1 V2 V2 V3 V3 V1. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అలా కాదు సార్, టైం సేమ్ ఉంది సార్. సో కీప్ ఇన్ మైండ్ మా. సో టైం సేమ్ డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే టైం సేమ్ నాన్న. సో టైం సేమ్, సో సేమ్ టైం నాన్న, సేమ్ టైం ఇచ్చి డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది సార్, దెన్ యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 బై 2. గుర్తుపెట్టుకోనా. సేమ్ డిస్టెన్స్ ఇచ్చి డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే 2V1 V2 బై V1 ప్లస్ V2. డిస్టెన్స్ సేమ్ కాకుండా టైం సేమ్ ఇచ్చి డిఫరెంట్ స్పీడ్స్ ఇస్తే యావరేజ్ స్పీడ్ ఫార్ములా V1 ప్లస్ V2 బై 2. సేమ్ డిస్టెన్స్ ఇచ్చి 3 different స్పీడ్స్ ఇస్తే 3V1 V2 V3 బై V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V3 V1. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ మా. సేమ్ డిస్టెన్స్ 2 స్పీడ్ ఫార్ములా 2V1 V2 by V1 plus V2. Same distance 3 speeds formula 3V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1. Same time, right, different speeds formula V1 plus V2 by 2. గుర్తుపెట్టుకోమ్మా. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో టేక్ స్క్రీన్ షాట్. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ డీల్ చేద్దాం నాన్న. సో ఈ ఫార్ములాస్ రాసేసేమ్మా. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అమ్మా,
13th bit nana, which is given in 2023 ma. So 13th bit 2023 లో ఇచ్చారు చూడమ్మా. ఏ వెహికల్ ట్రావెల్స్ 4 kilometers with speed of 3 km/h. నన్న 4 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా ఉందంట ఒక వెహికల్. 4 kilometer డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా ఉందంట. ఎంత స్పీడ్లో ఉన్నానా? సో దాన్నే సింపుల్గా V1 = 3 km/h, రైట్. తర్వాత నెక్స్ట్ అండ్ అనదర్ 4 kilometers అన్నాడు. సో అండ్ అనదర్ 4 kilometers and another 4 kilometers, okay, with a speed of, that is V2 nana, 5 km/h. Then what is its average speed? Now only I told you your K rules, right? So distance same, two different speeds, direct formula. Average speed is equals to, so that just will poma. So average speed is equals to 2V1 V2 by V1 plus V2 nana, simple. So 2V1 V2 by V1 plus V2. Abu 2 into V1 sir 3 nana into V2 sir. So 5 nana. Nana ikkada options anni km/h lo unnai. No need of change units. So 2 into 3 into 5 by next V1 plus V2. 3 plus 5. Right. Now what to get? So ikkadamma. So 5 into 3 15. 15 into 2 30. So 30 by 5 plus 3 8. So 30 by 8 nana. So 30 by 8, then what to get here? So 30 by 8 just say, endo sunjapama. So 30 divided by 8. So then what to get? 3.75. So option 4, 3.75. So 3.75 ma. So 3.75 km/h. So that is your answer. 3.75, option 4 ma. So take screenshot. Next amma, 14th bit ma, which is given in 2023. So 14th bit amma, ఏమి ఇచ్చారు చూడండి 2023 లో ఇచ్చాడు. An object moves with speeds V1, V2, V3 along a line segment AB, BC, CD respectively as shown in figure. నన్న ABCD segment లో V1, V2, V3 అనే స్పీడ్స్ లో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంట. వేర్ AB = BC = AD అన్నాడు. సో సారీ, వేర్ AB = BC and AD = 3AB, then average speed of the object will be dash అని అంటున్నాడు. సో హౌ టు క్యాలిక్యులేట్ మా? ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ చూడన్నా. సో ABCD సెగ్మెంట్స్ ఇచ్చాడు, రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు నాన్న, ఓకే. సో ఇది వచ్చేసి A పాయింట్, నెక్స్ట్ B పాయింట్, నెక్స్ట్ C పాయింట్ అండ్ దిస్ ఈజ్ యువర్ D పాయింట్. సో ABCD నాన్న, రైట్. So ABCD points. So an object move with speed V1, V2, V3 along a line segment AB, BC, CD. AB segment లో V1 స్పీడ్ అంటానన్న, BC segment లో V2 స్పీడ్ ట్రావెల్ అవుతుందంట ఆబ్జెక్ట్. నెక్స్ట్ CD segment లో V3 స్పీడ్ ట్రావెల్ అవుతుందంట, రైట్. నెక్స్ట్ వేర్ AB = BC అన్నాడు. సో వేర్ AB = BC, AB ఎంతైతే సెగ్మెంట్ ఉంటుందో BC కూడా అంతే ఉంటుందంట. AD = 3AB అన్నాడు నాన్న. సో AD = 3AB అన్నాడు, రైట్. సో కాబట్టి AD = 3AB, AB = BC అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చాడు. సార్ ఎట్లా ఇచ్చినాడు సార్ ఈక్వల్ డిస్టెన్స్? జాగ్రత్త చూడు. AD = 3AB, ఏ అంటే ఏదైనా, D అంటే ఏదైనా. సో ఈ 3 సెగ్మెంట్స్కి 3ABకి ఈక్వల్ అవుతుంది అన్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. లెట్ AB = X అనుకో. డిస్టెన్స్ AB సెగ్మెంట్ని ఏమనుకుంటాన్నా X. ఇప్పుడు వాడు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ 2 కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయమ్మా. దెన్ వాట్ టు గెట్? సో AB = X అంటే అప్పుడు ఏమవుతుందన్న? సో AB = BC = X అవుతుందా? కరెక్ట్. సో AB వాల్యూ X అయితే BC వాల్యూ కూడా Xే కదా. ఓకే సార్. నెక్స్ట్ AD వాల్యూ ఏమవుతుందన్న? సో AD = 3AB, AB అంటే X కదా, 3X. ఇప్పుడు ప్లాన్ చేయనన్నా. ఇప్పుడు జాగ్రత్తగా చూడు. AB, BC X అమ్మ, AB X, BC X, AD అంతా 3X అన్నాడు. అంటే ఇదంతా AD వాల్యూ 3X అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయి. అప్పుడు CD సెగ్మెంట్ ఏమవుతుందన్న? సో ABX, BCX ఇది 2X, ఇదంతా 3X, 2X 3X, రిమైనింగ్ డిస్టెన్స్ X. అర్థమైపోయిందా?
సో జాగ్రత్తగా చాలా సింపుల్ కండిషన్స్ చూసుకుంటాం. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 3AB. సో ఇక్కడ ఏబీని ఎక్స్ అనుకుంటాను, అప్పుడు ఏబీ బీసీ వాల్యూ ఎక్స్ అయిపోతుంది. ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 3x అవుతుంది. ఏడి వాల్యూ 3x, ఏబీ ఎక్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ కదా, కాబట్టి ఏబీ వాల్యూ ఎక్సే, బీసీ వాల్యూ ఎక్సే. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, ఇక్కడ 3x, రిమైనింగ్ డిస్టెన్స్ ఎక్స్, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇదంతా 3x, అందులో 2x రిమైనింగ్ ఎంత అవుతుంది ఎక్స్. సో టోటల్ 3x, అందులో 2x ఫిల్డ్ నాన్న, రిమైనింగ్ ఎక్స్. సో 3x మైనస్ ఎక్స్. ఇప్పుడు జాగ్రత్త చూడన్న, 3 సేమ్ డిస్టెన్సెస్, రైట్? ప్రతి సెగ్మెంట్లో ఎక్స్ ఎక్స్ ఎక్స్, సేమ్ డిస్టెన్సెస్, డిఫరెంట్ స్పీడ్స్, 3 డిఫరెంట్ స్పీడ్స్. ఫార్ములా డైరెక్ట్ కే రూల్, 3v1 v2 v3 బై v1 v2 v2 v3 v3 v1. డైరెక్ట్ ఆన్సర్ నా 2 minutesలో వచ్చేస్తుంది ఆన్సర్. సో 3v1 v2 v3 బై v1 v2 v2 v3 v3 v1. ఆన్సర్ ఇదేమ్మా, 14th వన్, రైట్? సో ఆప్షన్ 3 డైరెక్ట్గా ఇక్కడ పెట్టేచ్చు నాన్న. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఆప్షన్ 3 రాసేయచ్చు. కే రూల్ లేదు సార్, నేను అట్లా కే రూల్ ఫాలో కాను సార్, నాకు ఇది కరెక్టా కాదా ప్రూవ్ కావాలా సార్, ప్రూఫ్ కావాలా సార్ అంటే ప్రూఫ్ ఇస్తా. సో 2 రకాలుగా, ఇదైతే ఆన్సర్ ఇదేనన్నా కే రూల్ బేస్ చేసుకుంటే. లేదు సార్ నాకు ప్రూఫ్ కావాలి సార్ అనుకుంటే ఇది ఫాలో కండి, లేకపోతే ఇక్కడికే స్టాప్ చేసేయచ్చు. 3 సేమ్ డిస్టెన్సెస్, డిఫరెంట్ స్పీడ్స్, డైరెక్ట్ ఫార్ములా. లేదు సార్ నాకు ప్రూఫ్ కావాలంటే చూడన్నా. సో ప్రూఫ్ కావాలంటే చూడండి, ప్రూఫ్ వద్దు అంటే స్లైడ్ ఫార్వర్డ్, సింపుల్, రైట్? రైట్, ఓకే అమ్మా. సో ప్రూఫ్ కావాలంటే చూడన్నా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈజ్ యువర్ టోటల్ ఫార్ములా? టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ ఫార్ములా. డిస్టెన్స్, స్పీడ్ అంటే డిస్టెన్స్తో మెయింటైన్ అవుతుంది నాన్న, రైట్? స్పీడ్ అంటే డిస్టెన్స్, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్, ఓకే? సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత సార్? ఎక్స్ ఎక్స్ ఎక్స్, 3x హోల్ డివైడెడ్ బై టోటల్ టైం సార్. ఏబీ సెగ్మెంట్లో టైం కనుక్కో, బీసీ సెగ్మెంట్లో టైం కనుక్కో, సిడి సెగ్మెంట్లో టైం కనుక్కో. టైం కనుక్కోవాలంటే వెలాసిటీ డిస్టెన్స్ ఉంది, టైం ఇవ్వలేదు సార్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, ఎక్స్ బై టీ. అప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? ఎక్స్ బై వి, రైట్? అప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం ఏముంటుంది? సో ఎక్స్ బై v1, టైమ్ ఈజ్ ఎ స్కేలార్, ఎక్స్ బై v1 ప్లస్ టైం ఎప్పుడు నెగిటివ్ ఉండదు నాన్న, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. ఎక్స్ బై v1, ఇక్కడ ఎక్స్ బై వి టైం అంటే ఫస్ట్ కండిషన్ ఏబీ సెగ్మెంట్కి అప్లై చేస్తే ఎక్స్ బై v1, సెకండ్ సెగ్మెంట్కి అప్లై చేస్తే ఎక్స్ బై v2 ప్లస్ థర్డ్ సెగ్మెంట్కి అప్లై చేస్తే ఎక్స్ బై v3, రైట్? నౌ వాట్ టు గెట్? సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3x బై ఎక్స్ కామన్. సో అప్పుడు ఏమవుతుందన్న? సో ఎక్స్ కామన్ తీస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై v3. సో ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, రైట్? సో దెన్ విచ్ యూ గెట్ హియర్ ఈస్ 3 బై నాన్న 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ 1 బై v3. ఎల్సిఎం v1 v2 v3 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ నాన్న న్యూమరేటర్ ఏమొస్తుంది? v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1. Now v1 v2 v3 reciprocal, then what you get? 3v1 v2 v3 by, okay, so v1 v2 plus v2 v3 plus v3 v1. So option 3 అదే వస్తాను. కేరులు ఏదైతే చెప్పానో అది ఇక్కడ వస్తాను సీమ. ఒకవేళ నాకు కేరులు గుర్తు రాలేదు సార్, ఆల్టర్నేట్ సొల్యూషన్, ఓకే? సో టేక్ స్క్రీన్ షాట్ మా, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 15th బిట్ చూడమ్మా. 15th బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2023 నాన్న. సో 2013 to 2025 ఐఎమ్ డూయింగ్, ఓకే? 2023లో ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ కార్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ విత్ స్పీడ్ v1 అన్నాడు నాన్న. ఒక కారు ఒక డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తా ఉందంట నాన్న. సో ఏ కార్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఎక్స్, ఓకే, విత్ స్పీడ్ v1 అన్నాడు, రైట్? అండ్ దెన్ సేమ్ డిస్టెన్స్ ఎక్స్ విత్ స్పీడ్ v2 అన్నాడు. సో ఒక కార్ వచ్చేసి ఎక్స్ డిస్టెన్స్లో v1 స్పీడ్ చేస్తూ ఉందంటమ్మా, ఇంకో ఎక్స్ డిస్టెన్స్లో v2 స్పీడ్ చేస్తూ ఉందంట, ఇన్ సేమ్ డైరెక్షన్ అని అన్నా, రైట్? సో రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుందన్న? సో x1 v1 స్పీడ్, ఎక్స్ డిస్టెన్స్ v2 స్పీడ్, ఇన్ సేమ్ డైరెక్షన్. నాన్న ఎక్స్ డిస్టెన్స్లో v1 ట్రావెల్ అవుతుంది, ఎక్స్ అనదర్ ఎక్స్ డిస్టెన్స్లో v2 ట్రావెల్ అవుతుంది, ఇన్ సేమ్ డైరెక్షన్, రైట్? నౌ the average speed of the car is, nana, simple K rule, distance same,
టూ డిఫరెంట్ స్పీడ్స్ ఫార్ములా 2v1 v2 by v1 plus v2. సో డైరెక్ట్గా ఆన్సర్ చేసేచ్చినా. సో 2v1 v2 by v1 plus v2 ఆప్షన్ 3. నాకు అట్లొద్దు సార్, నేను కే రూల్ ఇక్కడ అప్లై చేయలేదు సార్, నాకు గుర్తు రాలేదు సార్, దెన్ గో ఫర్ నార్మల్ ప్రొసీజర్. నీకు 2 మెథడ్స్ చెప్తాను, ఏది గుర్తుంటే అది చేయండి నాన్న. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ ఫార్ములా. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, యావరేజ్ కదా నాన్న. సో యావరేజ్ అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ సార్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై టోటల్ టైం సార్, టైం ఇవ్వలేదు సార్, యూ వాంట్ టు టేక్. సో ఎట్లా సార్? వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. స్ట్రైట్ లైన్లో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ సేమ్, డోంట్ వరీ. నౌ టేక్ t అవుట్ సైడ్, t ఈజ్ ఈక్వల్స్ టు వాట్? x బై v. ఓకే సార్, ఈ ఫస్ట్ కేసులో x బై v1, ఎస్ సార్, ప్లస్ టైమ్ ఈజ్ ఆల్వేస్ స్కేలార్ క్వాంటిటీ అడిటివ్. నెక్స్ట్ ఇక్కడ x బై v2. సో సింపుల్ నాన్న, టైమ్ అంటే x బై v, ఇక్కడ అప్లై చేస్తే x బై v1, ఇక్కడ x బై v2. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2x బై x కామన్. సో x కామన్ తీస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2. నౌ x get cancelled out, right? Then average speed is equals to 2 by, okay, 1 by v1 plus 1 by v2. v1 v2 LCM. So v1 v2 LCM తీసుకుంటే, okay, then what to get ma? v1 plus v2, right? So numerator reciprocal చేసేప్పుడు ఏమవుతుంది? 2v1 v2 by v1 plus v2. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యావరేజ్ స్పీడ్. సో 2 డిఫరెంట్ స్పీడ్స్, సేమ్ డిస్టెన్స్, యూస్ దిస్ ఫార్ములా. సేమ్ టైం, డిఫరెంట్ స్పీడ్స్, v1 plus v2 by 2. గుర్తుపెట్టుకోమా, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 16th బిట్ చూడమ్మా. 16th బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2023. 16th బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ఏ పర్సన్ ట్రావెల్స్ ఎక్స్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అన్నాడు. నాన్న ఒక పాత్ తీసుకుంటాను నాన్న, ఈ పాత్లో ఒక పర్సన్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాడు నాన్న విత్ వెలాసిటీ v1, అండ్ దెన్ ఎక్స్ డిస్టెన్స్ విత్ వెలాసిటీ v2, ఎక్స్ డిస్టెన్స్ విత్ వెలాసిటీ v2 ఇన్ సేమ్ డైరెక్షన్. ఎస్ సార్, same direction. Okay, now the average velocity of the person is v. So average velocity ఇచ్చాడు అన్న, ఈ రెండింటిని కలిపితే వచ్చే average velocity. సో average velocity ని ఏమనుకోమన్నాడమ్మా? v. Then relation between v, v1, v2 is dash అన్నాడు. సో అప్పుడు రిలేషన్ చెప్పాలి, v కి v1 కి v2 కి రిలేషన్ ఏంటి? సో v1 v2 v1 v2 రిలేషన్షిప్ ఈజ్ వాట్? నాన్న ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్, ఎప్పుడైతే సేమ్ డిస్టెన్స్ ఉందో, డిఫరెంట్ స్పీడ్స్ ఉందో, కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. 2v1 v2 by v1 plus v2. కానీ ఇక్కడ రిలేషన్ అడిగాడు, 2v1 v2 by v1 plus v2 ఎక్కడా లేదు సార్ అనుకోవద్దు. ఒక్కసారి ఆప్షన్స్ చూడు. v is equals to v1 plus v2, అది రాదు, రైట్? సో v is equals to v1 plus v2, ఇది కాదు. మనకు వచ్చే ఫార్ములా సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ స్పీడ్స్ అయితే 2v1 v2 by v1 plus v2. ఇక్కడ నాన్న సేమ్ టైం అయితే ఈ ఫార్ములా వస్తుంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ 2 by v is equals to 1 by v1 plus 1 by v2, ఇది కరెక్టేనా? చూడండి ఒకసారి. ఎలా సార్? నాన్న ఇక్కడ సాల్వ్ చేస్తే ఇక్కడ నాన్న, సో v is equals to, ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే 2 by v is equals to 1 by v1 plus 1 by v2. దాన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చేది 2v1 v2 by v1 plus v2. కాబట్టి ఆప్షన్ 3 is కరెక్ట్. సార్ వెంటనే సార్ మీరు చేయకోకుండా డైరెక్ట్గా 2 by v is equals to 1 by v1 plus 1 by v2 చెప్తున్నారు సార్. ఎట్లా? మామూలుగా మన ఫార్ములాలో 2v1 v2 by v1 plus v2, ఇక్కడ 2 లేదు చూడరా. సో కాబట్టి ఇది కాదు, ఇంకా రిమైనింగ్ ఆప్షన్ ఇదే. అది కూడా సార్ ఎట్లా సార్ ఇది ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు సార్ అని మీరు అడిగారు అనుకోండి, సింపుల్ నాన్న, అదే ఫార్ములా డిరైవ్ చేస్తాను చూడమ్మా, ఎలా వస్తుందో చూడు నాన్న. ఫస్ట్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న తీసుకోవచ్చు ఎప్పుడు? సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, నీకు అదే అని చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నాను అన్న. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. నువ్వు ఇది సాల్వ్ చేస్తే 2v1 v2 by v1 plus v2 వస్తుంది అంటన్నా. సో దాని ప్రూఫ్ చూడు. సరే, యావరేజ్ వెలాసిటీ ఏమి ఇచ్చాడు అన్న? v అనుకోమన్నాడు. సో v ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ x ప్లస్ ఎక్స్ 2x. టోటల్ టైం, మామూలుగా వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ, x బై v అవుతుంది. ఇక్కడ x బై v1 ప్లస్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కేలార్ అడిటివ్, x బై v2.
సో అప్పుడు ఏమవుతుందన్న దట్ ఇంప్లైస్ సో జాగ్రత్త చూడన్న v ఈజ్ ఈక్వల్స్ టు 2x బై ఎక్స్ కామన్ తీస్తానన్న 1/v1 ప్లస్ 1/v2 ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ రైట్ సార్ ఇంక ఎల్సిఎం అన్ని తీయద్దు దీని ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది చూడు v1 v2 న్యూమరేటర్లో v1 ప్లస్ v2 v1 v2 రెసిప్రోకల్ న్యూమరేటర్ షిఫ్ట్ అయింది అనుకోండి 2v1 v2 బై v1 ప్లస్ v2 అదే కదా మళ్ళీ అక్కడ ఆప్షన్లు ఇచ్చిన కూడా అదే కదా చూడు ఎలా ఇచ్చాడు నన్న ఈ 2 ఓకే సో ఇలా ఇచ్చాడు ఇక్కడ 2 ఈ పక్క పంపినాన్న బై 2 అవుతుంది సో v/2 ఈజ్ ఈక్వల్స్ టు 1/1/v1 ప్లస్ 1/v2 క్లియర్ ఇక్కడ ఉండే టీని ఈ పక్క ఇక్కడ ఉండే 2ని ఈ పక్క షిఫ్ట్ చేస్తున్నాను డివిజన్ అవుతుంది v/2 1/v1 1/v1 ప్లస్ 1/v2 నౌ బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేయమా రెసిప్రోకల్ ఇన్వర్స్ అయ్యి బోత్ సైడ్స్ అప్పుడేమవుతుంది v/2 అంటే 2/v ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/v1 ప్లస్ 1/v2 సింపుల్ సో 2/v ఈజ్ ఈక్వల్స్ టు 1/v1 ప్లస్ 1/v2 అదే ఆన్సర్ సో మీరు అలా చేసినా యూ గెట్ సేమ్ థింగ్ నాన్న సో టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ 17th బిట్ మా విచ్ ఈస్ గివెన్ ఇన్ 2023 ఏమి ఇచ్చారు చూడమ్మా 17th bit which is given in 2023 the distance traveled by an object in time t is given by s is equals to 2.5 t square so distance traveled by an object in time t endi chadamma s is equals to 2.5 t square the instantaneous speed of the object at t is equals to 5 seconds will be nana instantaneous speed danne velocity antam nana at time t is equals to 5 seconds will be babu eppudaithe equation pattern lo ichado then go for differentiation so that ikkada equation pattern differentiation so displacement ni differentiate cheste you get velocity kati velocity formula v is equals to ds by dt బట్ పర్టికులర్ టైం దగ్గర నువ్వు స్పీడ్ కనుక్కోవాలా ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో వెలాసిటీ కనుక్కుంటే దాన్ని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటాం ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఈస్ గివెన్ వెలాసిటీ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ రైట్ సో డిఫరెన్షియేట్ ద డిస్ప్లేస్మెంట్ యూ గెట్ వెలాసిటీ సో v ఈజ్ ఈక్వల్స్ టు ds by dt then what you get so d by dt of so s means what ma 2.5 t square right so 2.5 constant take outside so d by dt of t square nana n into x power n minus 1 2 into t power 2 minus 1 that is 2t but time value is given 5 seconds so ikkada t plus lo 5 ma so 2 into 5 10 nana so 2.5 written as 25 by 10 into 2 into 5 nana 10 so 10 get cancelled out then what to get 25 so instantaneous speed nana so units will be 25 meter per second option 4 so take screenshot next 18th bit chudamma 18th bit which is given in 2023 18th bit the position of a particle related to time is given by position which related to displacement so position ichadu endi ichadu chudamma x is equals to 5t square minus 4t plus 5 meters right the magnitude of velocity of the particle at t is equals to 2 seconds will be nana velocity calculate cheyali at t is equals to 2 seconds annaru nana eppudaithe equation ichado then go for differentiation right so ikkada displacement velocity so differentiation rate of change of displacement so v is equals to dx by dt then what to get so d by dt of so x ante nana so x is given what 5t square minus 4t plus 5 nana simple right so differentiate it then v is equals to what so v is equals to 5 constant take outside t square differentiation 2t minus 4 constant take outside dt by dt 1 plus so d by dt of 5 differentiation of constant 0 so 10t minus 4 so v is equals to 10t minus 4 but at what time you want to calculate velocity 2 seconds so take t is equals to 2 seconds if you substitute then what to get so 10 into 2 20 20 minus 4 so 20 minus 4 16 meter per second that is your answer so 18th bit 16 meter per second so take screenshot next amma so 19th bit chundana 19th bit which is given in 2024 nana
సో 19th బిట్ 2024లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడమ్మా, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఫస్ట్ యాక్సిలరేట్స్ యూనిఫార్మ్లీ అప్ టు ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h ఫర్ టైమ్ టీ అన్నాడు. నన్ను ఇక్కడ ఒక ట్రైన్ మూవ్ అవుతుందంటమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రైల్వే ట్రాక్. ఇఫ్ ఐ టేక్ ఓకే ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. సో ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం ఈ డైరెక్షన్లో. సో ఇది రైల్వే ట్రాక్ నాన్న, ఈ ట్రాక్ పైన ట్రైన్ మూవ్ అవుతుంది అనుకుందాం. ఎలా మూవ్ అవుతుందంట, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకే సార్, ఫస్ట్ యాక్సిలరేట్స్ అన్నాడు. నన్ను యాక్సిలరేట్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే t సెకండ్స్ తర్వాత. ఇనిషియల్ వెలాసిటీ 0 ఓకే సార్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఆర్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ గెట్ చేంజ్డ్. ద చేంజ్ ఇన్ ఇనిషియల్ వెలాసిటీ వాట్ యు కాల్ ఇట్ యాజ్ అన్ ఫైనల్ వెలాసిటీ. సో కాబట్టి ఇక్కడ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు, తర్వాత యాక్సిలరేట్ అవుతుంది అన్నాడు అంటే స్పీడ్ చేంజ్ అవుతుంది అని అర్థం. యూనిఫార్మ్లీ అప్ టు ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h ఫర్ టైమ్ టీ అన్నాడు అంటే v is equals to 80 km/h. ఎందుకంటే ఇనిషియలీ ద ట్రైన్ ఈజ్ అట్ రెస్ట్, బట్ ఇది యాక్సిలరేట్ అవుతుంది ఎంత టైంలో, t సెకండ్స్లో. ఓకే సార్, సో స్టార్టింగ్ u వాల్యూ 0, బట్ t సెకండ్స్ తర్వాత ద ట్రైన్ గెట్ యాక్సిలరేట్స్. దేర్ ఈస్ అ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎంత అంటే 80. ఓకే సార్, దెన్ ఇట్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. నన్న ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుందో యాక్సిలరేషన్ 0. యాక్సిలరేషన్ అంటే ఎప్పుడు కూడా చేంజ్ ఇన్ వెలాసిటీ, రైట్? బట్ హియర్ కాన్స్టెంట్ స్పీడ్ ఈస్ గివెన్, సో యాక్సిలరేషన్ 0. సో యాక్సిలరేషన్ 0, కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కాబట్టి ఈ స్పీడే కంటిన్యూ అవుతుంది నాన్న. కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కాబట్టి ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుందమ్మా, 80 km/h. సో కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కాబట్టి ఇదే స్పీడ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎ స్పీడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ 3t. సో 3t దగ్గర అదే కాన్స్టెంట్ స్పీడ్ 0 యాక్సిలరేషన్ మెయింటైన్ అవుతుంది. దెన్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫార్ దిస్ డ్యూరేషన్ ఆఫ్ జర్నీ విల్ బి డాష్ ఇన్ km/h. యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఓకే, సో యావరేజ్ స్పీడ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, రైట్? సో km/h కాబట్టి నో నీడ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనీ యూనిట్స్. నన్ను ఇక్కడ ఇచ్చిందే చూడమ్మా, యావరేజ్ స్పీడ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్, రైట్? ఓకే సార్, ఎలా సాల్వ్ చేస్తాం? నన్ను ఇక్కడ చూడన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ ఇనిషియలీ ద ట్రైన్ ఈజ్ అట్ రెస్ట్, రైట్? t సెకండ్స్ తర్వాత ద ట్రైన్ గెట్ యాక్సిలరేటెడ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h. సో ఇనిషియలీ ట్రైన్ రెస్ట్ కాబట్టి u వాల్యూ 0. t సెకండ్స్ తర్వాత యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతుంది, v ఈజ్ ఈక్వల్స్ 80 km/h. 3t టైంలో కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తా ఉందంట అంటే యాక్సిలరేషన్ 0, సేమ్ స్పీడ్ కంటిన్యూ, బట్ ఫర్ ఎ టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 3t. అప్పుడు ఈ టోటల్ డ్యూరేషన్లో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలిసిందే ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, అంతేనా? సో యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, రైట్? సో టోటల్ టైం ఆల్రెడీ గివెన్ 3t. టైమ్ ఇస్ ద స్కేలార్ అడిషన్. సో t 3t కాబట్టి 4t అయిపోయా. ఇంకా నీకేం కావాలా? డిస్టెన్స్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోయా. సార్ డిస్టెన్స్ కావాలంటే ఒకే ఒక ఫార్ములా నాన్న, ఎప్పుడైతే యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది ఇక్కడ ఇచ్చాడు కదా నాన్న. సో u వాల్యూ 0, యాక్సిలరేట్స్ at a speed of 80 km/h in time interval t. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటే యూజ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, రైట్? సో యూజ్ హియర్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఏముంది సార్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? ఇక్కడ మన ఇక్కడ ఏ ఈక్వేషన్ వాడచ్చు అంటే డిస్టెన్స్ కావాలి కాబట్టి t ఉంది, v ఉంది. సో SUT ఒకే ఒక ఫార్ములా. సో S is equals to UT plus half AT², రైట్? ఓకే సార్, డిస్టెన్స్ కావాలి కాబట్టి ఓకే టైం ఉండే ఈక్వేషన్, టైం లేని ఈక్వేషన్ ఉంటుంది డిస్టెన్స్ కనుక్కోవడానికి. v² - u² = 2as, రైట్? ఓకే సార్, ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? S కావాలి, ఓకే సార్. సో S1 అంటాను, ఫస్ట్ డిస్టెన్స్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ S1. ఇనిషియల్లీ 0, u వాల్యూ 0, రైట్? నెక్స్ట్ హాఫ్ ఇంటూ నాన్న AT²ని t ఇంటూ t అని రాస్తా. ఎందుకు సార్ అలా రాస్తున్నారు? ఏ వాల్యూ యూ డోంట్ నో, రైట్? ఏ వాల్యూ ఎక్కడ ఇచ్చాడమ్మా? ఈ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వలేదు, సెకండ్ ఫేజ్లో కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో యాక్సిలరేషన్ లేదు సార్. మళ్ళీ ఎట్లా కనుక్కోవాలా? యూ హ్యావ్ టు టేక్ అవుట్, రైట్? సో అందుకే ఇక్కడ హాఫ్ AT²ని t ఇంటూ t పెట్టా. ఇప్పుడు AT వాల్యూ కనుక్కోవచ్చు. ఎట్లా చూడన్నా? సో దీనికే v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ AT వాడచ్చా ఈక్వేషన్? ఎందుకు సార్ అది వాడుతున్నారు? నన్ను ఇక్కడ v ఉంది, u ఉంది, t ఉంది, మూడు ఉండే ఈక్వేషన్ UVT, v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ AT, రైట్? v ఎంత ఇచ్చాడమ్మా? 80 ఈజ్ ఈక్వల్స్ టు u వాల్యూ u సిచ్యువేషన్లో 0, AT
సో కాబట్టి ఏటీ బదులు ఏం రాయొచ్చు నాన్న 80 సబ్స్టిట్యూట్ హియర్ అప్పుడు ఏమవుతుంది S1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 80 అంటే 80 ఇంటూ టీ అలాగే రాస్తా సో అప్పుడు S1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 40t రైట్ సో కాబట్టి టీ సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతాం సార్ అంటే 40t నెక్స్ట్ ఇక్కడ రామ్మ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు యాక్సిలరేషన్ 0 అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్ సో యూజ్ ఈక్వేషన్ S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వయర్ డిస్టెన్స్ కావాలి కదా నాన్న రైట్ సార్ నాన్న ఇక్కడ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు యాక్సిలరేషన్ 0 కాబట్టి ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది సెకండ్ ఫేజ్ కాబట్టి S2 ఈజ్ ఈక్వల్స్ టు u అంటే ఉండే వెలాసిటీ అదే కదా నాన్న ఇదే వెలాసిటీ కంటిన్యూ అవుతుంది కాబట్టి 80 ఇంటూ టీ రైట్ సో అక్కడ 80t ఓకే సో S2 ఈజ్ ఈక్వల్స్ టు 80 ఇంటూ 3t రైట్ సో 80 ఇంటూ 3t సో అప్పుడు S2 ఈజ్ ఈక్వల్స్ టు సో 80 ఇంటూ 3 నాన్న సో 240t రైట్ సింపుల్ సో జస్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఐఎమ్ యూజింగ్ ఈ టైంలో డిస్టెన్స్ ఎంత S ఈజ్ ఈక్వల్స్ టు t ప్లస్ హాఫ్ AT కాబట్టి యాక్సిలరేషన్ ఇన్ దిస్ ఫస్ట్ ఫ్రేమ్ నాట్ దేర్ సార్ v ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ AT తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాను రైట్ 40t వస్తుంది నెక్స్ట్ ఇక్కడ యాక్సిలరేషన్ 0 సెకండ్ ఫేజ్లో ఓన్లీ వెలాసిటీ ఉంది రైట్ కాబట్టి S ఈజ్ ఈక్వల్స్ టు t ప్లస్ హాఫ్ AT ఉండే వెలాసిటీ ఒకటేనా అదే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ కింద తీసుకుంటాం ఈ ఫ్రేమ్లో ఇదే వెలాసిటీ కంటిన్యూ అవుతాను కాబట్టి ఐఎమ్ టేకింగ్ యాజ్ u ఓన్లీ డోంట్ వరీ ఆడ v10 పెట్టుకో ఏమవుతుంది ఉండేది ఒకే వెలాసిటీని అక్కడ యాక్సిలరేషన్ 0 కాబట్టి 80 ఇంటూ టైం వాల్యూ 3t 240t ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయమ్మా దెన్ టోటల్ డిస్టెన్స్ ఇస్ యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ పాత్ స్కేలార్ అడిటివ్ సో 40t 240t సో 40t ప్లస్ 240t బై టోటల్ టైం 3t ప్లస్ t నాన్న 4t రైట్ సో అప్పుడు t గెట్ క్యాన్సిల్డ్ అవుట్ t కామన్ తీసేయచ్చు ఇక్కడ సో t కామన్ తీసేస్తే ఈ t క్యాన్సిల్ అయిపోతుంది 240 ప్లస్ 40 280 సో 280 బై 4 దట్ ఈస్ 70 సో యూనిట్స్ కిలోమీటర్ పర్ హవర్ సో 70 కిలోమీటర్ పర్ హవర్ దట్ ఈస్ యువర్ ఆన్సర్ సో 70 కిలోమీటర్ పర్ హవర్ ఆప్షన్ 4 సో టేక్ స్క్రీన్ షాట్ నెక్స్ట్ అమ్మా 20 బిట్ నాన్న విచ్ ఈస్ గివెన్ ఇన్ 2024 ఏమి ఇచ్చారు చూడమ్మా సో 24లో ఇచ్చాను 2024లో 20 బిట్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నాన్న ఒక పార్టికల్ ఇలా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుందంట ఓకే సార్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కవర్స్ హాఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ 6 మీటర్ పర్ సెకండ్ అన్నాడు నాన్న ఈ డిస్టెన్స్ని d అనుకుంటాను నాన్న రైట్ సో ఏ పార్టికల్ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు టోటల్ డిస్టెన్స్ d అనుకుంటానా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ d/2 సో d/2లో ఎంత కవర్ అవుతాను సార్ అంటే 6 మీటర్ పర్ సెకండ్ అంటే v1 వెలాసిటీ ఇచ్చాడమ్మా 6 ద అదర్ హాఫ్ అంటే అనదర్ d/2 రైట్ సో అనదర్ హాఫ్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడమ్మా అనదర్ హాఫ్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడు ఓకే సో అనదర్ హాఫ్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడు ఓకే తర్వాత ఏమన్నాడు 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ అన్నాడమ్మా అంటే ఇక్కడ t 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే టైం ఇంటర్వెల్ని t1 అనుకోండి ఇక్కడ టైం ఇంటర్వెల్ t2 బట్ 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అన్నాడు ఓకే సార్ 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో విత్ స్పీడ్ 9 మీటర్ పర్ సెకండ్ అండ్ 15 మీటర్ పర్ సెకండ్ సో ఈ t2 దగ్గర స్పీడ్ ఎంత అంటే 9 మీటర్ పర్ సెకండ్ ఇదే టైం ఇంటర్వెల్ దగ్గర స్పీడ్ 15 మీటర్ పర్ సెకండ్ నౌ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్ డ్యూరింగ్ ద మోషన్ ఈజ్ వాట్ సో ఇప్పుడు ఈ కండిషన్లో యావరేజ్ స్పీడ్ విల్ బి వాట్ యావరేజ్ స్పీడ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ రైట్ సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నేను చాలా సింపుల్ జాగ్రత్త చూడన్న ఫస్ట్ ఇక్కడ టోటల్ డిస్టెన్స్లో జాగ్రత్త విను ప్రాబ్లం జాగ్రత్తగా అనలైజ్ చేయి టోటల్ డిస్టెన్స్లో ఫస్ట్ హాఫ్ ఎంత స్పీడ్లో వెళ్తుందంట 6 నెక్స్ట్ హాఫ్లో సేమ్ టైం ఇంటర్వెల్స్ దగ్గర 2 స్పీడ్స్ ఇచ్చాడు అంటే ఈ ఫస్ట్ హాఫ్లో టైం ఇంటర్వెల్ని t1 అనుకుంటాను ఈ సెకండ్ హాఫ్లో జాగ్రత్తగా చూడన్న సో ద అదర్ హాఫ్ ఈజ్ కవర్డ్ ఇన్ 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ అన్నాడు నాన్న రైట్ అంటే ఫస్ట్ హాఫ్ t1 సెకండ్ హాఫ్లో 2 ఈక్వల్ ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయంట t2 సెకండ్ హాఫ్లో
d/2లోనే 2 సేమ్ టైం ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయంట. అప్పుడు టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత? నన్ను ఇక్కడ చాలా ఈజీ, ఓన్లీ 2 డిస్టెన్సెస్ సేమ్ ఉంటే డైరెక్ట్గా 2 వెలాసిటీస్ ఉంటే 2v1 v2 బై v1 ప్లస్ v2 వాడేవాళ్ళం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హాఫ్లో 6 ఉంది, సెకండ్ హాఫ్లో 2 టైం ఇంటర్వెల్స్, ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ దగ్గర మళ్ళీ 2 స్పీడ్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ టోటల్ యావరేజ్ స్పీడ్ ఎంత సార్? చాలామంది దీన్ని చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సింపుల్ షార్ట్ కట్, కే రూల్స్లో చెప్పిండేది అప్లై చేయాలి నాన్న. ఏం అప్లై చేయాలా సార్? కే రూల్స్లో ఏం చెప్పాను నాన్న? సేమ్ టైం ఇంటర్వెల్ ఉంటే ఇక్కడ t2 ఇక్కడ t2 సేమ్ టైం ఇంటర్వెల్ ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా v1 ప్లస్ v2/2. సింపుల్, ఇక్కడ అప్లై చేయి. సేమ్ టైం ఇంటర్వెల్ ఉంది కాబట్టి v1 ప్లస్ v2/2 అప్లై చేయి. జస్ట్ కే రూల్స్ అంతే అమ్మా. సో v1 ప్లస్ v2 అప్లై చేస్తే దెన్ వాట్ టు గెట్? v1 9 సార్, v2 15 సార్. సో 9 ప్లస్ 15/2 దెన్ వాట్ టు గెట్? సో 9 ప్లస్ 15/2. సో రైట్, సో 9 ప్లస్ 15 ఎంత? 24. 24/2 12. సో 12 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఆలోచన చేయనా నాన్న, ఇక్కడ టోటల్ ఇదే డయాగ్రామ్. వన్స్ అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్, జాగ్రత్తగా చూడను. స్ట్రైట్ లైన్ సార్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ సార్ విత్ స్పీడ్ 6 సార్. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ సార్. ఈ సెకండ్ హాఫ్లో 2 ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చాడు. సేమ్ టైం ఇంటర్వెల్, డిఫరెంట్ స్పీడ్స్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ v1 ప్లస్ v2/2. ఈ రెండింటికి కంబైన్ చేస్తే నాకు ఒకే వెలాసిటీ వచ్చేసింది 12. సో అదే ఇక్కడ రాస్తా v2. నౌ ఇప్పుడు జాగ్రత్తగా చూడన్నా, సేమ్ డిస్టెన్స్ డిఫరెంట్ స్పీడ్స్ v1 v2 ఒకే ఒక ఫార్ములా యావరేజ్ స్పీడ్ ఫార్ములా. సో యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2. సింపుల్ నాన్న. సో 2v1 v2 బై v1 ప్లస్ v2. సేమ్ అందరికి అర్థమవుతుంది ఎలా చేస్తున్నానో? ఫస్ట్ హాఫ్ నేను డిస్టర్బ్ చేయడం లేదు. సెకండ్ హాఫ్లో ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ దగ్గర డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి కదా, వాటిని v1 ప్లస్ v2/2 చేస్తున్నా. సింగిల్ వెలాసిటీ కింద తీసుకుంటాను. ఇక్కడ ఒక వెలాసిటీ, ఇక్కడ ఒక వెలాసిటీ, డిఫరెంట్ స్పీడ్స్, సేమ్ డిస్టెన్స్. డైరెక్ట్ ఫార్ములా 2v1 v2 బై v1 ప్లస్ v2. అప్పుడు సాల్వ్ చేస్తే నాన్న 2 ఇంటూ v1 6 v2 12 by 6 plus 12. So then what to get? So 2 into 6 into 12 by 6 plus 12 ma. So 12 into 2 24, 24 into 6 144. So 144 by 18. So 144 by 18. What to get ma? So 144 divided by 18, 8. Simple, right? So 8 వస్తుంది అన్న ఆన్సర్, which is equals to 8. Units all are in meter per second. So 8 meter per second. That is your answer. So option chundana 8 meter per second, option 4. So take screenshot. Next amma 21st bit which is given in 2024 nana. So 21st bit em ichcharu chudama 2024 lo a bullet is fired into a fixed target annadu. nana oka bullet oka fixed target loki fire chesadanta, loses 1/3 of its velocity అన్నాడు. నన్ను ఒక బుల్లెట్ ఫైర్ చేశాడంట, ఒక ఫిక్స్డ్ టార్గెట్కి హిట్ అయిన వెంటనే ఆ బుల్లెట్ యొక్క వెలాసిటీ 1/3 లాస్ అయిపోయిందంట నాన్న. అంటే ఇక్కడ ఒక బుల్లెట్ ఉంది రైట్. సో బుల్లెట్ ఒక గన్ నుండి ఫైర్ చేశారు నాన్న. సో గన్ నుండి ఫైర్ చేసిండే స్పీడ్ ఎంత అంటే యూ, ఇనిషియల్ వెలాసిటీ. గన్ నుండి ఒక బుల్లెట్ని ఫైర్ చేసావు, ఎంత ఇనిషియల్ వెలాసిటీతో వెళ్తుంది యూ. బట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద టార్గెట్, ఇక్కడ ఒక టార్గెట్ ఉంది అనుకున్నానా, ఈ టార్గెట్కి ఈ బుల్లెట్ హిట్ అయిన వెంటనే, టచ్ అయిన వెంటనే స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు 1/3 అన్నాడు. ఈ స్పీడ్ రెడ్యూస్ అవుతుందంట. అంటే అప్పుడు స్పీడ్ ఎంత ఉన్నట్లు ఈ బుల్లెట్కి? సో ఈ బుల్లెట్ స్పీడ్ ఎంత మెయింటైన్ అవుతానట్లు అంటే u minus u/3. Why sir u minus u/3? Initial speed is u, but after hitting the target it loses to 1/3 of its velocity. So touch అయిన వెంటనే ఆ ఇనిషియల్ వెలాసిటీలో 1/3 లాస్ అవుతుంది. సో u minus u/3 I am taking, right? So u minus u/3 అంటే 3u minus u, that is 2u/3 నాన్న. సో ఇక్కడ టార్గెట్కి హిట్ అయిన వెంటనే ఆ బుల్లెట్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? 2u/3 అవుతుంది, రైట్. తర్వాత ఏమన్నాడమ్మా, అండ్ ఇట్స్ వెలాసిటీ ఆఫ్టర్ ట్రావెలింగ్ 4 సెంటీమీటర్స్. సో ఎంత సెంటీమీటర్స్లో ట్రావెల్ అవుతాను సార్? అలాగే ఈ స్పీడ్ తక్కువయ్యి ఆ బుల్లెట్
4 సెంటీమీటర్స్ ట్రావెల్ అవుతుంది. అంటే 4 × 10⁻⁻² మీటర్స్, రైట్. తర్వాత నెక్స్ట్ ఇట్ పెనట్రేట్స్ ఫర్దర్, మళ్ళీ ఇంకా అది లోపలికి అలాగే పెనట్రేట్ అవుతా ఉందంట నాన్న. ఇట్ పెనట్రేట్స్ ఫర్దర్ d × 10⁻³ మీటర్స్ బిఫోర్ కమ్మింగ్ టు రెస్ట్ అన్నాడు. నాన్న దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇంకొకసారి చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ టార్గెట్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ యువర్ టార్గెట్, రైట్. సో జాగ్రత్తగా చూడమ్మా, ఇది టార్గెట్. సో దీనే టార్గెట్ అంటాను. ఓకే, సో ఇది టార్గెట్ నాన్న. సో ఇది టార్గెట్, రైట్, ఇది టార్గెట్. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. సో ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయనా. సరే, ఫస్ట్ ఇక్కడ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఇంటూ ఏ ఫిక్స్డ్ టార్గెట్. నేను ఫస్ట్ బుల్లెట్ని గన్ నుండి ఫైర్ చేస్తానమ్మా, ఎంత వెలాసిటీతో, యూ వెలాసిటీతో, రైట్. సో ఫిక్స్డ్ టార్గెట్కి హిట్ అయిన వెంటనే లూజెస్ 1/3 ఆఫ్ ఇట్స్ వెలాసిటీ అన్నాడు. నన్న ఈ బుల్లెట్ ఇలా యూతో వెళ్తున్న బుల్లెట్ ఈ టార్గెట్కి హిట్ అయిన వెంటనే 1/3 ఆఫ్ వెలాసిటీ లాస్ అయిపోతా ఉంది. అంటే అప్పుడు నథింగ్ బట్ ఇక్కడ టార్గెట్ లోపలికి వెళ్ళిండే బుల్లెట్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది సార్? నన్ను 1/3 లాస్ అయింది కదమ్మా. సో కాబట్టి యూ ఇనిషియలీ బట్ 1/3 లాస్ కాబట్టి మైనస్ 1/3 ఆఫ్ ఇట్స్ వెలాసిటీ కాబట్టి u/3. సో u - u/3, 3u - u, దట్ ఈస్ 2u/3. సో 2u/3 వెలాసిటీతో ఆ బుల్లెట్ వెళ్తాందంట. ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందంట? 4 సెంటీమీటర్స్. ఎస్ సార్. సో 4 సెంటీమీటర్స్ ఆ డిస్టెన్స్ ట్రావెల్ అయిందంట. 4 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, 4 సెంటీమీటర్స్ ట్రావెల్ అవుతా ఉందంట. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు నాన్న? సో ఎంత ట్రావెల్ అవుతుంది అంటే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, రైట్. 4 సెంటీమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత ఇట్ పెనట్రేట్స్ ఫర్దర్, ఆ బుల్లెట్ ఇంకా లోపలికి పెనట్రేట్ అవుతుందంట. సో పెనట్రేట్ అయ్యి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందంట? పెనట్రేట్ ఫర్దర్ ఎంత అంటే d × 10⁻⁻3. ఆ బుల్లెట్ ఇంకాస్త పెనట్రేట్ అవుతుంది. ఏది? 2u/3 వెలాసిటీతో 4 సెంటీమీటర్స్ పెనట్రేట్ చేసి మళ్ళీ ఆ బుల్లెట్ ఇంకాస్త పెనట్రేట్ అవుతుందంట విత్ డిస్టెన్స్ ఆఫ్ d × 10⁻⁻3 బిఫోర్ కమింగ్ టు రెస్ట్. అంటే ఇక్కడ రెస్ట్ అయిపోయింది, బుల్లెట్ స్టాప్ అయిపోయింది, ఈ టార్గెట్కి ఫిక్స్ అయిపోయి. అంటే ఫైనల్ వెలాసిటీ 0. సో బుల్లెట్ స్టాప్ అయిపోయింది, రైట్. దెన్ ద వాల్యూ ఆఫ్ d ఈజ్ డాష్. ఇప్పుడు ఈ d వాల్యూ ఎంత అది అడుగుతుండేదమ్మా. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇక్కడ గన్ నుండి బుల్లెట్ ఫైర్ చేస్తున్నారు నాన్న. యూ టార్గెట్ హిట్ అయిందమ్మా. సో టార్గెట్ హిట్ అయిన వెంటనే స్పీడ్ డిక్రీజెస్ టు 1/3 ఆఫ్ ఇట్స్ వెలాసిటీ కాబట్టి 2u/3, రైట్. సో 2u/3తో ఎంత దూరం వెళ్తాను లోపల, టార్గెట్ లోపలికి ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది సార్ అంటే 4 సెంటీమీటర్స్. అయినప్పటికీ అది స్టాప్ కాలా, ఇంకా కంటిన్యూగా ఇంకా టార్గెట్ లోపలికి అలాగే వెళ్ళిపోతాను. d × 10⁻⁻3 ట్రావెల్ అయ్యి స్టాప్ అయిపోయింది. ఆ d వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 2 ఫేజెస్, ఫస్ట్ 4 సెంటీమీటర్స్ కవర్ అవుతుంది, తర్వాత పెనట్రేషన్ కంటిన్యూ అవుతుంది d × 10⁻⁻3. d వాల్యూ అడిగాడు. ఫస్ట్ ఫ్రేమ్, సెకండ్ ఫ్రేమ్, ఈ 2 ఫ్రేమ్స్ని ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేద్దాం. సరే సార్ ఎలా? ఫస్ట్ ఈ ఫ్రేమ్ని సాల్వ్ చేద్దాం నాన్న. సో ఎలా ఫ్రేమ్ సాల్వ్ చేద్దాం సార్? ఈ ఫ్రేమ్. సో ఇక్కడ 4 సెంటీమీటర్స్ అన్నాడు కదా, ఈ ఫ్రేమ్ చూడన్నా. నేను ఇక్కడ టైం గురించి ఏమైనా డిస్కషన్ ఉందా? నో సార్. సో యూస్ టైమ్ without time equation, that is v² - u² is equals to 2as. So without time equation I am using v² - u² is equals to 2as, right. So you say ma, then what to get? So v² - u² is equals to 2as. v టార్గెట్ లోపలికి వెళ్ళిన తర్వాత వెలాసిటీ తగ్గిపోయింది కదా నాన్న. యూ ఉండేది ఇనిషియలీ, బట్ ఆఫ్టర్ హిట్టింగ్ ద టార్గెట్ ద వెలాసిటీ చేంజెస్ టు 2u/3. ఇది ఫైనల్, ఇది ఇనిషియల్. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం సార్? సో v² అంటే 2u/3 హోల్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ u ఓన్లీ, u² is equals to 2 × a × s. ఎంత డిస్టెన్స్ లోపల పెనట్రేట్ అవుతాను సార్? 4 సెంటీమీటర్స్. 4 × 10⁻⁻2, రైట్. నౌ ఇప్పుడు అన్నోన్ టర్మ్ ఓన్లీ ఏనేగా. సో సాల్వ్ చేసేమ్మా, ఏమవుతుంది చెప్పమ్మా? దెన్ వాట్ టు గెట్? సో ఇక్కడ 4u²/9 - u² is equals to, ఓకే, సో 8a ఇంటూ, రైట్. సో 8a × 10⁻⁻2, 8a × 10⁻⁻2. Now solve చేయనా? Then what to get? Okay,
సో 8a ఇంటూ 10 to the power of -2 సాల్వ్ చేయమ్మా. సో 2a ఇంటూ 4 centimeters. సో 4 ఇంటూ 10 to the power of -2. సో అప్పుడు సింపుల్గా 8a ఇంటూ 10 to the power of -2. రైట్ నాన్న ఏ బయట తీద్దాం ఎలా నన్ను 9 ఆపకపోతే 9u² -4u². సో -5u². రైట్ సో -5u² by 9 ఈక్వల్స్ టు 8a ఇంటూ 10 to the power of -2. Yes sir. Now take a outside. Then what to get? నన్ను అప్పుడు ఈ 10 power -2 పక్క వస్తే +2, ఈ 8 ఈ పక్క పోతే డివిజన్ అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా -5u² ఇంటూ 10 power +2, 10 power -2 పక్క వస్తే +2 బై ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది, ఈ 8 ఇక్కడికి వస్తే డివిజన్ 9 ఇంటూ 8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a. అంటే అప్పుడు ఏ వాల్యూ నెగిటివ్ ఉంది నాన్న అంటే ఏ వాల్యూ నెగిటివ్ ఉందంటే రిటార్డేషన్. అంటే ఆఫ్టర్ హిట్టింగ్ ద టార్గెట్ స్పీడ్ డిక్రీజెస్. సో స్పీడ్ చేంజ్ అవుతుంది, u నుండి 2u/3 స్పీడ్ తగ్గుతుంది కాబట్టి యాక్సిలరేషన్ ఆల్సో డిక్రీజెస్, రిటార్డేషన్ చూపిస్తుంది. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఫస్ట్ u తర్వాత 2u/3 వెలాసిటీ తగ్గుతుంది, 4 centimeter ట్రావెల్ అవుతుంది. సో అప్పుడు v వాల్యూ 2u/3, u వాల్యూ u. సో 2as సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, యూ గెట్ a వాల్యూ. నెక్స్ట్ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ చూడన్న. సో ఫర్దర్ ఇట్ పెనట్రేట్స్ d ఇంటూ 10 to the power of -3 బిఫోర్ స్టాప్ అన్నాను నాన్న. సో నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? ఎస్ సార్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఈ పార్ట్ ఎలా సాల్వ్ చేస్తాం సార్? సేమ్ ఈక్వేషన్, నో టైమ్ ఈజ్ మెయింటైన్డ్ హియర్, ఫర్దర్ పెనట్రేషన్ ఆల్సో. సో కాబట్టి వితౌట్ టైమ్ ఈక్వేషన్ v² -u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. సో వితౌట్ టైమ్ నాన్న v² -u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. నౌ v అంటే ఫైనల్ ఇట్ స్టాప్ కాబట్టి 0 మైనస్. సో u² ఎంత యూలో వెళ్తుంది సార్ అంటే ఇదే కదా u. రైట్ సో 2u/3తో ఎంటర్ అవుతుంది టార్గెట్లోకి. ఫర్దర్ ఇట్ పెనట్రేట్స్ d ఇంటూ 10 to the power of -3 అండ్ స్టాప్. స్టాప్ అంటే ఫైనల్ వెలాసిటీ 0. టార్గెట్ లోపలికి ఎంటర్ అయ్యే వెలాసిటీ ఎంత? 2u/3. దట్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ ఫార్ దిస్ టార్గెట్. సో ఈ టార్గెట్కి ఇది నాన్న. రైట్ కాబట్టి సో 2u/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ a ఇంటూ s. s అంటే డిస్టెన్స్ ఇది ఇచ్చాడు నాన్న, d ఇంటూ 10 to the power of -3. రైట్ సార్. నౌ సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమ్మా. దెన్ వాట్ టు గెట్? ఏం అర్థమవుతుందా? ఫస్ట్ u టార్గెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2u/3 కానీ 2u/3 ఫైనల్, u ఇస్ ద ఇనిషియల్. అయిపోయా. టార్గెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత 2u/3 లాస్ట్కి పెనట్రేట్ అయ్యి స్టాప్ అయిపోతుంది కాబట్టి స్టాప్ అయింది కాబట్టి v వాల్యూ 0. అక్కడ టార్గెట్ లోపల ఉండే స్టార్టింగ్ వెలాసిటీ 2u/3. ఈ రెండు uv, ఈ రెండు uv. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు సాల్వ్ చేయనన్నా. దెన్ వాట్ టు గెట్? -4u² by 9 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ వాల్యూ ఆల్రెడీ వి క్యాలిక్యులేటెడ్, సబ్స్టిట్యూట్ హియర్. ఓకే సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం నాన్న, సబ్స్టిట్యూట్. రైట్ సో ఏ వాల్యూ ఈ ఈక్వేషన్లో వేసేసాయి. రైట్ దెన్ వాట్ టు గెట్? 2 ఇంటూ ఏ వాల్యూ నాన్న -5u² ఇంటూ 10 power 2 ఓకే బై 9 ఇంటూ 8 ఇంటూ d ఇంటూ 10 to the power of -3. రైట్ నౌ సాల్వ్ ఇట్ మా. వాట్ టు గెట్? ఓకే సార్. సో అన్ని మల్టిప్లికేషన్. సో సాల్వ్ చేయనా. సో వాట్ టు గెట్? సో అన్ని మల్టిప్లికేషనే కాబట్టి సాల్వ్ చేయమ్మా. సో ఇక్కడ 9 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. రైట్ సో 9 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మైనస్ క్యాన్సిల్డ్ అవుట్, u² క్యాన్సిల్డ్ అవుట్. రైట్ ఇంకా మిగిలిండేది ఏం మెయింటైన్ అవుతుంది చూడమ్మా. సో ఇక్కడ 2 1s 2 4s అంతేనా. సో ఇక్కడ 4 ఈ పక్క వెళ్తే 16 ఏమ్మా అంతేనా. సో ఈ 4 ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాను. సో 4 ఇంటూ 4 16 మెయింటైన్ అవుతుంది. సో 16 రైట్. ఎస్ సార్ 16 ఈజ్ ఈక్వల్స్ టు ఇంకేం మిగిలిందమ్మా 500 లేదా 5 ఇంటూ 10² ఇంటూ d ఇంటూ 10 to the power of -3. ఎస్ సార్. సో ఇక్కడ -3 + 2 -1. సో 10 power -1. సో 16 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 10 power -1 ఇంటూ d. రైట్ సో 10 power -1 ఈ పక్క వస్తే 10 power +1. సో కాబట్టి 160. సో 160 ఓకే ఈజ్ ఈక్వల్స్ టు 5d.
సో ఇక్కడ 10 పవర్ -1 ఈ పక్క వస్తే 10 పవర్ +1. సో 16 into 10 160. సో అప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు 160/5. సో d ఈజ్ ఈక్వల్స్ టు 160/5. దెన్ విచ్ గివ్స్ వాట్? సో d ఈజ్ ఈక్వల్స్ టు 160/5. 160 divided by 5. What? 32. That is your answer. సో d వాల్యూ ఎంత అంటే 32 నాన్న. ఆప్షన్ ఎంత చూడమ్మా, d వాల్యూ 32, ఆప్షన్ 1. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 22nd బిట్ మా. సో 22nd బిట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ 2024. ఏమి ఇచ్చాడు 2024లో 22nd బిట్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఒకే డైరెక్షన్లో పార్టికల్ మూవ్ అవుతుందంట. ద వేరియేషన్ ఆఫ్ పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై నాన్న డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏమి ఇచ్చాడు చూడమ్మా, t³ -60² ప్లస్ 20t ప్లస్ 15. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎలా ఇచ్చాడమ్మా, రైట్? సో డిస్ప్లేస్మెంట్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ద వేరియేషన్ ఆఫ్ పొజిషన్ x as a function of time is given as x is equals to t³ -60² plus 20t plus 15. The velocity of the body we కనుక్కోవాలంటమ్మా. velocity of the body ఎప్పుడు? when acceleration becomes 0. నా యాక్సిలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ ఎంత క్యాలిక్యులేట్ చేయమ్మా. సో యాక్సిలరేషన్ 0 అయినప్పుడు, రైట్? సో వాట్ ఈజ్ యువర్ వెలాసిటీ? ఓకే సార్, ఎలా సాల్వ్ చేస్తాం సార్? చూడన్నా, సింపుల్. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఫార్మాట్ ఉంటే గో ఫర్ డిఫరెన్షియేషన్, రైట్? డిస్ప్లేస్మెంట్ ఉంది, వెలాసిటీగా అనుకోవాలి. తర్వాత యాక్సిలరేషన్ 0 అన్నాడు, డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. సో 2 times యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్. ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, నెక్స్ట్ మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. సరేమ్మా, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం నాన్న. v ఈజ్ ఈక్వల్స్ టు dx/dt, right? Then what to get? So which is equals to d/dt of x ante nana t³ -6t² plus 20t plus 15. Yes sir. Now differentiate it ma, then you get velocity. So v is equals to what sir? Then d/dt of t³ power formula n into x power n -1. So got 3 into t power, so 3 - 1, that is 3t². -6 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. అప్పుడు d/dt ఆఫ్ t² అంటే నాన్న 2t ప్లస్, సో 20 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం. 20 ఇంటూ dt/dt 1 ప్లస్, సో d/dt ఆఫ్ 15 కాన్స్టెంట్ కాబట్టి 0. ఇది వెలాసిటీ నాన్న. సో వెలాసిటీ ఏమొచ్చింది సార్ అంటే v ఈజ్ ఈక్వల్స్ టు 3t² -12t ప్లస్ 20, రైట్? ఓకే సార్. బట్ ఇక్కడ యాక్సిలరేషన్ 0 అయినప్పుడు వెలాసిటీ అడిగాడు కాబట్టి యాక్సిలరేషన్ కావాలా. సో వెలాసిటీని వన్స్ అగైన్ డిఫరెన్షియేటెడ్. సో అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt. సో దెన్ వాట్ టు గెట్? సో d/dt ఆఫ్, సో v అంటే నాన్న 3t² -12t ప్లస్ 20, రైట్? సో డిఫరెన్షియేట్ ఇట్ మా. సో అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నాన్న 3 కాన్స్టెంట్ పెట్టేస్తాం, రైట్ సార్? t² అంటే 2t, right? -12 constant dt/dt 1 plus d/dt of 20. So differentiation of constant 0. So appudu a is equals to what? So a is equals to 60 minus 12. But here given acceleration 0, then velocity becomes what, right? So acceleration 0 given. So given యాక్సిలరేషన్ 0 నాన్న, ఏ వాల్యూ 0 పెట్టుకోమన్నాడు. సో అప్పుడు 0 ఈజ్ ఈక్వల్స్ టు 60 -12, -12 ఈ పక్క వస్తే +12. సో 12 ఈజ్ ఈక్వల్స్ టు 60, 6 1 6 2, సో t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds, రైట్? యాక్సిలరేషన్ 0 అయితే నాకు టైం వాల్యూ ఏమైంది 2 seconds. అప్పుడు వెలాసిటీ కనుక్కోమన్నాడు కదా. సో వెలాసిటీ ఈజీ క్యాలిక్యులేట్ చేయి. సో దిస్ ఈజ్ యువర్ వెలాసిటీ, రైట్ సార్? సో అప్పుడు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు వాట్? నా టైం వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 2 seconds. సబ్స్టిట్యూట్ హియర్. సో 3 into 2² minus 12 into 2 plus 20, right? So 3 into 2² minus 12 into 2 plus 20. So just t value substitute chestuna, then you get your velocity, right? Okay sir. So 3 into 4 12 minus 24 plus 20. Then v is equals to what?
సో v ఈజ్ ఈక్వల్స్ టు నన్ను ఇక్కడ -4 + 12 అంతేనా. సో 12 - 4 దట్ ఈస్ 8. సో v ఈజ్ ఈక్వల్స్ టు 8 మీటర్/సెకండ్. ఆప్షన్ ఉందేమో చూడండి అన్న. సో v ఈజ్ ఈక్వల్స్ టు 8 మీటర్/సెకండ్. ఆప్షన్ 3. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 23rd బిట్ మా విచ్ ఈస్ గివెన్ ఇన్ 2024. నాన్న 23rd బిట్ చూడమ్మా 2024లో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడమ్మా, ద రిలేషన్ బిట్వీన్ టైమ్ టీ అండ్ డిస్టెన్స్ ఎక్స్ ఈస్ గివెన్ బై. నన్ను ఇక్కడ టైంకి డిస్టెన్స్కి ఒక రిలేషన్ ఇచ్చాడు. టీ ఈజ్ ఈక్వల్స్ టు α(x²). ఎస్ సార్. నన్ను ఒక రిలేషన్ ఇచ్చాడు టైంకి డిస్టెన్స్కి. టీ ఈజ్ ఈక్వల్స్ టు α(x² + βx). T is equals to α(x² + βx, where alpha beta are constants. The relation between acceleration and velocity is dash. Nana acceleration ki velocity ki madhya relation enti. Nana ikka time ki distance ki relation ichchadu. Appudu acceleration ki velocity ki enti sir ani adugutunnadu. Simple nana. First din differentiate cheyi. Right? So differentiate chesi velocity loki teeskondra. Endukante ikkada neeku oka clue ichchadu x. x అంటే డిస్ప్లేస్మెంట్, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ, ఆ వెలాసిటీని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్. రైట్? సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయి. ఎలా సార్? విత్ రెస్పెక్ట్ ఎక్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయమ్మా. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. రైట్? సో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే వాట్ టు గెట్ సార్? సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dt/dx. ఎస్ సార్. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు d/dx of α(x² + βx. So with respect to x you want to differentiate it. So అప్పుడు ఏమవుతుందన్న? సో dt/dx is equals to, ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఆల్ఫా బీటా కాన్స్టెంట్స్ అన్నాడు. ఆల్ఫా బయట పెట్టేసానన్న. సో d/dx of x² పవర్ ఫార్ములా n × x⁴n - 1. సో కాబట్టి ఆల్ఫా × 2x ప్లస్ బీటా కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ dx/dx 1. సో కాబట్టి అప్పుడు dt/dx ఏమొస్తుంది సార్ అంటే 2αx + బీటా వస్తుంది నాన్న. సో dt/dx వాల్యూ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే వాట్ టు గెట్ 2αx + బీటా. నాన్న dt/dx ఐ కెన్ రిటర్న్ యాజ్ 1/v. ఎందుకు సార్? v ఈజ్ ఈక్వల్స్ టు dx/dt. 1/v అంటే dt/dx. కరెక్ట్? సో కాల్చుంచుండన్న v అంటే dx/dt నాన్న. అంతేనా? సో ఇప్పుడు సపోజ్ మీరు 1/v రాశారనుకోండి. సో 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/dx/dt. సో dt రెసిప్రోకల్ అవుతే దెన్ వాట్ టు గెట్ dt/dx. రైట్? సో కాబట్టి ఇక్కడ dt/dx నేమ్ రాయొచ్చు 1/v. సింపుల్. సో ఇక్కడ సో dt/dx అంటే 1/v ఈజ్ ఈక్వల్స్ టు 2αx + బీటా. రైట్? సో అప్పుడు v/dt తినన్నా దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు 1/2αx + బీటా. వెలాసిటీ వచ్చేసింది నాన్న. నౌ యూ గో ఫర్ యాక్సిలరేషన్. వెలాసిటీని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే యూ గెట్ యాక్సిలరేషన్. ఎస్ సార్. యాక్సిలరేషన్ చేయమ్మా దెన్ వాట్ టు గెట్? సో a ఈజ్ ఈక్వల్స్ టు వాట్? dv/dt. ఎస్ సార్. వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయమ్మా. అప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే యూ వాంట్ టు గెట్ ద రిలేషన్ బిట్వీన్ a అండ్ v. రైట్? సో అప్పుడు d/dt ఆఫ్ v అంటే నాన్న 1/2αx + బీటా. 1/2αx + బీటా. Now differentiate it. What to get? So అప్పుడు a is equals to what? Right sir. So a is equals to, నాన్న దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఈ 2αx + బీటా పైకి పంపిమ్మా. ఇది హోల్ పవర్ 1 కదా, పైకి వెళ్తే -1. రైట్? సో d/dt ఆఫ్, ఓకే, సో ఏం రాయొచ్చు నాన్న? 2αx + బీటా హోల్ పవర్ -1. రైట్ సార్? పవర్ ఫార్ములా కొంతమంది u/v అప్లై చేస్తారు. యూ కెన్ యూజ్ ఇట్, డోంట్ వరీ, గట్ సేమ్ రిజల్ట్. రైట్? సో d/dt ఆఫ్ ఈ డినామినేటర్ని పైకి పంపిస్తాను, షిఫ్ట్ చేస్తాను -1. రైట్? సో అప్పుడు సాల్వ్ చేస్తే నాన్న చైన్ రూల్, ఇక్కడ x ఉంది, ఇక్కడ t ఉంది, యూ కెనాట్ అప్లై ఫార్ములా.
కదా. చూడండి అమ్మా, సేమ్ వేరియబుల్స్ ఉంటే యూ కెన్ అప్లై డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. ఇక్కడ డిటి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎలా అప్లై చేస్తారు నాన్న? మీకు ఆల్రెడీ చెప్పాను, డైరెక్ట్ ఫార్ములా అప్లై కానప్పుడు, ఫంక్షన్ ఇన్ ఫంక్షన్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ యూస్ చైన్ రూల్. సో డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ ఫార్ములా నువ్వు అప్లై ఎప్పుడైతే చేయలేకపోతావో అప్పుడు మీరు చైన్ రూల్ అప్లై చేయండి. సో ఇక్కడ టీ, ఇక్కడ ఎక్స్, యూ కెన్ నాట్ డైరెక్ట్లీ అప్లై ఫార్ములా, కాబట్టి చైన్ రూల్. చైన్ రూల్ ఏం చేయాలి సార్? టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి, టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి, అందులో వేరియబుల్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి, ఆ రెండు మల్టిప్లై చేయి. ఇంకోసారి చూడు, టోటల్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయి, తర్వాత ఆ టర్ములో వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే డిఫరెన్షియేట్ చేయి, ఆ రెండు మల్టిప్లై చేయి, అప్పుడు చైన్ రూల్ వస్తుంది. సరే, సాల్వ్ ఎట్లా వస్తుంది? అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు నన్ను టోటల్ టర్మ్ అంతా డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ఫార్మాట్, పవర్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, అది ఇక్కడ అప్లై చేస్తాను నన్ను. సో -1 ఇంటూ 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో -1 -1 ఎన్ మైనస్ 1, ఎన్ అంటే ఇక్కడ -1, సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. రైట్, ఓన్లీ వేరియబుల్ని మాత్రమే, వేరియబుల్ అంటే ఎక్స్ కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే నథింగ్ బట్ డి బై డిటి ఆఫ్ 2 ఆల్ఫా ఎక్స్, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్, యూ కెనాట్ గెట్ ఇట్. సో కాబట్టి ఇక్కడ ఇలా సాల్వ్ చేయాలి. రైట్, ఓకేమా? సో జస్ట్ ఇక్కడ 2 ఆల్ఫా ఎక్స్ చేస్తున్నాం, అర్థమవుతుందా? సో ఫస్ట్ టోటల్ డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఓన్లీ వేరియబుల్ని మాత్రమే డిఫరెన్షియేషన్. సో డి బై డిటి ఆఫ్ 2 ఆల్ఫా ఎక్స్, ఈ రెండు మల్టిప్లై, అదే చైన్ రూల్. రైట్, నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? అప్పుడు ఏమవుతుందన్న? సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ, సో ఇక్కడ 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా హోల్ పవర్ -2 ఇంటూ నా 2 ఆల్ఫా కాన్స్టెంట్ dx by dt అవుతుంది, అంతేనా? రైట్ సార్, నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్? నన్ను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, మైనస్, రైట్ సార్, నన్ను పవర్లో మైనస్ ఉందంటే 1 బై యూ కెన్ రైట్. సో కాబట్టి 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఆల్ఫా డిఎక్స్ బై డిటి అంటే వి, సింపుల్, యూ కెన్ రైట్ ఇట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విచ్ గివ్స్ వి ఓన్లీ, రైట్ మా? నౌ 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా, దాన్ని వి అంటాం, అంతేనా? ఇక్కడ 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఉంది, అంటే 1 బై అంటే నథింగ్ బట్ వి అంటే 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా మా, ఇక్కడ 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఉంది, కాబట్టి వి స్క్వేర్ రాయొచ్చు. సో కాబట్టి సింపుల్గా ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో అప్పుడు ఏం రాయొచ్చు నాన్న? దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, మైనస్, ఓకే, మైనస్ ఈ 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా అంటే వి స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ ఇంటూ 2 ఆల్ఫా వి. సో అప్పుడు చేస్తానన్న ఫైనల్ -2 ఆల్ఫా వి క్యూబ్ వస్తుందన్న, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో -2 ఆల్ఫా వి క్యూబ్. సో ఇక్కడ 1 బై 2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా అని వి అనుకుంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ రాస్తాం, వి ఇంటూ వి స్క్వేర్ వి క్యూబ్. సో -2 ఆల్ఫా వి క్యూబ్. So -2 alpha v cube, option 1, A is equals to -2 alpha v cube. So take screenshot. Nana 24th bit చూడమ్మా, which is given in 2025 ఇయర్లో ఇచ్చాడమ్మా. 24th bit 2025 ఏమి ఇచ్చాడు చూడమ్మా? ఏ స్పోర్ట్స్ మ్యాన్ రన్స్ అరౌండ్ ఎ సర్క్యులర్ ట్రాక్, ఒక స్పోర్ట్స్ మెన్ సర్క్యులర్ ట్రాక్లో రన్ చేస్తున్నాడంట. ఆఫ్ రేడియస్ ఆర్, ఇది ఎక్కడ ఇచ్చారు చూడమ్మా, ఆఫ్ రేడియస్ ఆర్, సచ్ దట్ హీ ట్రావెసెస్ ద పాత్, అంటే వాడు ఏ పాత్ కవర్ చేశాడంటే ఏబి అన్నాడమ్మా, అంటే ఏ టు బి కవర్ చేశాడు, తర్వాత బి టు ఏ కవర్ చేశాడు, తర్వాత మళ్ళీ ఏ టు బి కవర్ చేశాడు. ఇది వాడు అడిగిండే, జాగ్రత్త చూడు, ఏ టు బి, బి టు ఏ, ఏ టు బి, ఈ పాత్రలు కవర్ చేశాడు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెస్పెక్టివ్లీ డాష్ అన్నాడు. అప్పుడు డిస్టెన్స్ ఏమి, డిస్ప్లేస్మెంట్ ఏమి అన్నాడు. నన్ను డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఏమవుతుంది అన్నాడు, రైట్? ఓకే సార్, ఫస్ట్ సింపుల్ నాన్న, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఫైనల్, దాన్ని మనం సింపుల్గా డిస్ప్లేస్మెంట్ అంటాం. కాబట్టి షార్టెస్ట్ పాత్ ఇదేనన్న. సో సెంటర్ టు సర్కంఫరెన్స్ ఆర్, ఇక్కడ ఆర్, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది సార్ అంటే 2r. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2r, సింపుల్ నాన్న, అయిపోయి. నౌ డిస్టెన్స్ ఈజ్ వాట్ సార్?
ఇప్పుడు డిస్టెన్స్ జాగ్రత్తగా చూడన్న. సో డిస్టెన్స్ ఏమన్నాడు, ఫస్ట్ ఏ టు బి వెళ్ళాడు, రైట్. సో డిస్టెన్స్ ఏమన్నాడు సార్ అంటే ఏ టు బి వెళ్ళాడు, ఇది ఒక పాత్ అంటే హాఫ్ సర్కిల్, కరెక్ట్ ఆర్ నాట్. ఏ టు బి అన్నప్పుడు హాఫ్ సర్కిల్ అమ్మ. మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టు బి అన్నప్పుడు హాఫ్ సర్కిల్, మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే సెమీ సర్కిల్ అంటే డిస్టెన్స్ ఏమవుతుంది, సో డిస్టెన్స్ ఆల్వేస్ ఈక్వల్స్ టు పై ఆర్, రైట్. ఎందుకు సార్, ఫుల్ సర్కిల్ లెంత్ 2 పై ఆర్, హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ 2 పై ఆర్ బై 2 పై ఆర్. సో కాబట్టి ఇప్పుడు ఏ టు బి ఒక పై ఆర్ ఉంటుంది, రైట్. మళ్ళీ నెక్స్ట్ బి టు ఏ ఇంకొక పై ఆర్ ఉంటుంది. సో ఏ టు బి పై ఆర్, నెక్స్ట్ మళ్ళీ బి టు ఏ పై ఆర్, నెక్స్ట్ మళ్ళీ ఏ టు బి అన్నాడు మళ్ళీ పై ఆర్. సో అప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ స్కేలార్, అడిటివ్ ఇన్ నేచర్. సో కాబట్టి పై ఆర్ ప్లస్ పై ఆర్ ప్లస్ పై ఆర్. సో దెన్ వాట్ టు గెట్ 3 పై ఆర్. సో 3 పై ఆర్ 2r, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో 3 పై ఆర్ 2r. ఫస్ట్ ఏమడిగా డిస్టెన్స్ కంటే 3 పై ఆర్, తర్వాత నెక్స్ట్ 3 పై ఆర్, తర్వాత 2r, 3 పై ఆర్ 2r, ఆప్షన్ 4. సో టేక్ స్క్రీన్ షాట్. సో సింపుల్ నాన్న, ఫస్ట్ ఏ టు బి పై ఆర్, బి టు ఏ పై ఆర్, మళ్ళీ ఏ టు బి పై ఆర్. సో పై ఆర్ పై ఆర్ పై ఆర్, 3 పై ఆర్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్ పాత్ బిట్వీన్ 2 పాయింట్స్, రైట్. సో కాబట్టి ఇక్కడ r ప్లస్ ఆర్ 2r. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 25th ప్రాబ్లం చూడమ్మా, విచ్ ఈస్ గివెన్ ఇన్ 2025. నా 2025లో 25th ప్రాబ్లం ఏమి ఇచ్చారు చూడమ్మా. 2025 ఇయర్ ఏ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. సో ఒక పార్టికల్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుందంట, అండ్ ఇట్ హ్యాస్ ద డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వేరియింగ్ విత్ టైమ్. దాని డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు c0 ఇంటూ టీ స్క్వయర్ మైనస్ 2, ఓకే, ప్లస్ c ఇంటూ టీ మైనస్ 2 హోల్ స్క్వేర్. దాని డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు c0 ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ c ఇంటూ టీ మైనస్ 2 హోల్ స్క్వేర్, వేర్ c0 అండ్ c ఆర్ కాన్స్టెంట్. c0 టు c రెండు కాన్స్టెంట్స్ అంట. నౌ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అన్నాడు. ఏ స్టేట్మెంట్స్ ఇచ్చా చూడమ్మా, యాక్సిలరేషన్ కనుక్కోవాలా, ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవాలా. సో కాబట్టి ఇక్కడ వెలాసిటీ యాక్సిలరేషన్ రెండు క్యాలిక్యులేట్ చేయండి, ఈజీగా తెలిసిపోతుంది. సరే సార్, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంటే ఇప్పుడు కూడా గో ఫర్ డిఫరెన్షియేషన్. సో డిస్ప్లేస్మెంట్ డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్, రైట్. సరే సార్, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఫుల్ ఫామ్లోకి రాద్దాం నాన్న. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేద్దాం. సో c0 టీ స్క్వేర్, c0తో మల్టిప్లై చేస్తాను, c0 టీ స్క్వేర్ మైనస్ 2c0 ప్లస్ c ఇంటూ నాన్న టీ మైనస్ 2 హోల్ స్క్వేర్ నాన్న. సో టీ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో 2 ఇంటూ టీ, రైట్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ టీ. నౌ సాల్వ్ చేయి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్. సో c0 టీ స్క్వేర్ మైనస్ 2c0 ప్లస్, ఓకే, సితో మల్టిప్లై చేయన ct స్క్వేర్ ప్లస్ 4c ప్లస్ ఇంటూ మైనస్ 4tc, రైట్. ఓకే సార్, నౌ ఇది ఎక్స్ నాన్న. ఇప్పుడు దీన్ని వెలాసిటీలోకి మార్చండి. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వెలాసిటీలోకి మార్చాలంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం. అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt. సో జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్, వాట్ టు గెట్. సో d బై dt ఆఫ్, సో ఎక్స్ అంటే నాన్న క్లారిటీగా రాసేసాయి. సో d బై dt ఆఫ్ c0 టీ స్క్వేర్ మైనస్ 2c0 ప్లస్ ct స్క్వేర్, రైట్, ప్లస్ 4c మైనస్ 4tc. నౌ డిఫరెన్షియేట్ నానా విత్ రెస్పెక్ట్ టు టైం. ఏమవుతుంది చూడన్నా, c0 కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ పవర్ ఫార్ములా 2t n ఇంటూ x పవర్ n మైనస్ 1 మైనస్ నన్ను ఇక్కడ 2 ఈజ్ కాన్స్టెంట్, c0 ఈజ్ కాన్స్టెంట్, మొత్తం 0 అయిపోతుంది, మైనస్ 0 ప్లస్ c కాన్స్టెంట్ టీ స్క్వేర్ అంటే 2t ప్లస్ 4c కాన్స్టెంట్, 4 కాన్స్టెంట్, c ఆల్సో కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 మైనస్, రైట్. సో 4c కాన్స్టెంట్, ఓకే, t ఉంది వేరియబుల్ dt బై dt 1. సో మైనస్ 4c ఇంటూ 1, ఇది వెలాసిటీ. సో అప్పుడు వెలాసిటీ ఏమవుతుంది చూడండి, v ఈజ్ ఈక్వల్స్ టు
2c0t, right, plus 2ct minus 4c. ఇది వెలాసిటీ. బట్ అన్ని ఆప్షన్స్లో వచ్చినది యాక్సిలరేషన్. సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యూ గెట్ యాక్సిలరేషన్. సో కాబట్టి అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు dv/dt. సో దెన్ వాట్ టు గెట్? సో d/dt ఆఫ్, సో v నన్న, v అంటే 2c0t ప్లస్ 2ct మైనస్ 4c, రైట్. సో డిఫరెన్షియేట్ చేయమ్మా. దెన్ యాక్సిలరేషన్ బికమ్స్ వాట్? a ఈజ్ ఈక్వల్స్ టు 2c0 కాన్స్టెంట్, ఎస్ సార్, బయట పెట్టేస్తాం, dt/dt 1 ప్లస్ 2c కాన్స్టెంట్, ఎస్ సార్, dt/dt 1. సో 4 కాన్స్టెంట్, c ఆల్సో కాన్స్టెంట్, కాబట్టి మైనస్ 0. సో అప్పుడు యాక్సిలరేషన్ బికమ్స్ వాట్? సో అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది సార్? దెన్ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2c0 ప్లస్ 2c, రైట్, కామన్ ఈస్ 2, సో 2 ఇంటూ c0 ప్లస్ c1, దట్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్. ఓకే, రైట్. సో ఇనిషియల్ వెలాసిటీ అడిగాడు. ఇనిషియల్ వెలాసిటీ కావాలంటే టైం వాల్యూ 0 పెట్టండి. ఇనిషియల్ వెలాసిటీ కావాలంటే టైం వాల్యూ 0. నన్ను ఇక్కడ అడిగిండేది యాక్సిలరేషన్, ఇనిషియల్ వెలాసిటీ, రైట్. ఇనిషియల్ వెలాసిటీ కావాలంటే టైం వాల్యూ 0, వెలాసిటీదే కదా. టైం వాల్యూ 0 పెడితే ఈడ 0, ఇక్కడ 0, మైనస్ 4c వస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ మైనస్ 4c. మనకు వస్తాండేది ఇక్కడ టైం వాల్యూ 0 పెడితే ఇనిషియల్ వెలాసిటీ వస్తుంది నాన్న. ఈడ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది, మైనస్ 4c వస్తుంది ఇనిషియల్ వెలాసిటీ. మామూలుగా మైనస్ 4c వస్తుంది నాన్న, మైనస్ 4c. కానీ ఇక్కడ ఆప్షన్లో ఇచ్చిండేది ప్లస్ 4c, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఏమొచ్చింది? 2 ఇంటూ c0 ప్లస్ c. ఇక్కడ 2c0 కాదు, 2c కాదు, 2 ఇంటూ c0 ప్లస్ c. ఆప్షన్ 4, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో టేక్ స్క్రీన్ షాట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇనిషియల్ వెలాసిటీ మీన్స్ టైం వాల్యూ 0, రిమెంబర్.